హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. తమ్నేల్లో చూసే ఉంటారు కదా. ఈరోజు మనం పూరి కర్రీ హోటల్ స్టైల్లో ఇంకా పూరి చేసుకుందామండి. దానికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేసుకొని కూడా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని కొంచెం బాగా వేయించుకోవాలండి. కొద్దిసేపు మగ్గిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు పొటాటోస్ యాడ్ చేసుకోవాలండి. పొటాటోస్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చి బఠానీలు, ఇప్పుడు పచ్చి బఠానీల సీజన్ కదా, ఇలా ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ. పూరీలోకి కాంబినేషన్లో కర్రీ బాగుంటుంది. బఠానీలు కూడా కొద్దిసేపు వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే తొందరగా మగ్గుతుంది, అందరికీ తెలిసిన విషయమే. కొంచెంసేపు మగ్గియాలి. ఈ మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ మరగనివ్వాలండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 4 మెంబర్స్ కోసం చేస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి. వాటర్ మసిలే లోపల మనం శనగపిండి తీసుకోవాలండి. 2 స్పూన్లు తీసుకొని ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి. మేమైతే పూరి, మార్నింగ్ టిఫిన్కి పూరి ఇంకా పూరి కర్రీ చేసుకున్నామండి. ఆఫ్టర్నూన్ లంచ్కి పప్పు, దోసకాయ పప్పు, ఎగ్ ఫ్రై చేసుకున్నాము. నీళ్ళు మరిగిన తర్వాత దాంట్లో మనం కలుపుకున్న మిక్చర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఉడుకుతున్నాయి కదా, కొద్దిసేపు ఉడికిన తర్వాత అంటే పిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుందండి కర్రీ. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ చేసుకొని ఇంకా దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర మెంతు పొడి వేసుకుంటే బాగుంటుందండి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. ఇది చూడండి, కొంచెం పలుచగా కనిపిస్తుంది కానీ కొంచెం చల్లారితే గట్టిగా అవుతుందండి. అంతే, సింపుల్గా అయిపోయిందండి. నేను పూరీలు కూడా చేశాను సండే లంచ్ టిఫిన్ కోసమని. చూడండి, ఇలా వచ్చాయి పొంగుతూ. అంతే అండి, చాలా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితేనే చేసుకోండి, లేదంటే మీ ఇష్టం.